మిజాంగ్ తుఫాను బాధితులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సి రామాంజనేయులు అన్నారు. గత 3 రోజులుగా కురిసిన మిజాంగ్ తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంతానికి దగ్గరలో గల నెల్లూరు, తిరుపతి జిల్లాలు తుఫాను ప్రభావానికి లోనయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తుఫాను బాధితులకు సహాయార్థం నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి నడుం బిగించింది. తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ నేతృత్వంలో కడప మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సి రామాంజనేయులు తిరుచానూరు వద్ద గల మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచిత పంపిణీకి ప్యాకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 21,000 కుటుంబాలకు 4,000 కేజీల ఉల్లిపాయలు, 4,000 కేజీల బంగాళాదుంపలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ప్యాక్ చేసి ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి గూడూరు డివిజన్లో గల చిళ్లకూరు మండలానికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరులకు కూడా పంపనున్నట్లు తెలిపారు. మనకు తిరుపతి జిల్లాలో అటువంటి నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 21,000 ఫ్యామిలీస్ అఫెక్టెడ్ అయిన నిర్ధారించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ ఇండియన్ ప్రకారం మేము 21 టన్నుల ఆనియన్స్, 21 టన్నులు పొటాటోస్ అంటే ఉర్లగడ్డలు కొని ఒక కేజీ ఇదొక కేజీ ప్యాక్ చేసి రెవెన్యూ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు మిగతా వస్తువులతో పాటు రైస్, అదేవిధంగా కందిపప్పు, పామ్ ఆయిల్ను వాళ్ళతో కలిపి ఈ 2 కేజీలు ఈ యొక్క ఫ్యామిలీస్కి ఎవరైతే రైన్ ఎఫెక్ట్ అయ్యారో ఆ ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది.